సో ఏంది ఎంతమంది వచ్చారు, ఏంది రీజన్ ఏంది ఇక్కడికి రావడం, ఇక్కడ కూర్చోవడం, మీరు కేకే మహేందర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ ఎందుకు నిరసన చేస్తా ఉన్నారు? రాజన్న సిరిసిల్ల జిల్లా కాన్స్టిట్యున్సీ నుండి మేము దాదాపు 380 మంది రావడం జరిగింది. మేము 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉండి అధికారం ఉన్నా లేకున్నా, పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కొరకు పోరాడుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న మాకు ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ కూడా లేడు. మేము ఏంటంటే కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ పదవి కావాలని ఆయనకు చెప్పకుండా గాంధీ భవన్కు రావడం జరిగింది. మేము మహేష్ కుమార్ గౌడ్ను కలిసి మా బాధలన్నీ చెప్పుకొని పోతామని ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకు ఆ పదవి ఇచ్చినట్టయితే మా కాన్స్టిట్యున్సీకి న్యాయం జరుగుతుంది, మాకు కూడా న్యాయం జరుగుతుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టు కదా, చేసిండు అంచెలంచెలుగా 171 కోటితో ఓడిపోయినప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి తర్వాత కూడా మళ్ళీ చేసిండు. ఆయన ఇప్పటికీ 4వసారి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అక్కడ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుండి ఒక సీఎం కొడుకుగా డబ్బులు వంచి డబ్బులకు ప్రలోభం చేసుకుంటూ ఎన్ని రకాల చేసిన కేటీఆర్ అంత డబ్బు పెట్టినా కొద్ది తేడాతోటే ఓడిపోవడం జరుగుతుంది. దానికి మాకు మహేందర్ రెడ్డి గారికి ఏదన్నా నామినేట్ పోస్టు మనకు ఇచ్చినట్టయితే ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన కూడా కాన్స్టిట్యున్సీ పట్టుకొని మాకు న్యాయం చేస్తాడు. దాన్ని ఉద్దేశించి మేము ఇక్కడికి గాంధీ భవన్ మెట్ల మీదకి రావడం. పదవి లేకుండా అధికారం ఉన్నది కాంగ్రెసే కదా, ఉన్నా కానీ అధికారం ఉన్నా ఏది ఉన్నా ఆయనకు మాత్రం ప్రోటోకాల్ ఉంటే ఇంకా బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ మేము ఇక్కడికి వచ్చి మహేష్ కుమార్ గౌడ్ను కలుద్దామని రావడం జరిగింది. కలిసిండా మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడి? ఇంకా లేదు, సార్ గురించి వెయిట్ చేయడం జరుగుతుంది. సిరిసిల్ల నియోజకవర్గంలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో ఇక్కడున్న వందల మంది కార్యకర్తల మీద అన్యాయమైన కేసులు, అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఓ నేరెళ్ళ ఘటననే దానికి మీ అందరికీ తెలిసిన ఉదాహరణ. కేటీఆర్ గారు తన సర్వశక్తులు వడ్డి ఎన్నో ప్రలోభాలకు గురి చేసిన ఇక్కడున్న నాయకులందరూ కూడా కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి సిరిసిల్లాలో అనే ఉద్దేశంకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పనిచేయడం జరిగింది. మేము ఈ గాంధీ భవన్ సాక్షిగా రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. దయచేసి సిరిసిల్లాకు నియోజకవర్గానికి చెందిన కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ పదవి వస్తే ఆ ప్రాంతంలో సిరిసిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇంకా పటిష్టం అవుతుంది. అదేవిధంగా మాలాంటి ఎంతోమంది కేసులు ఎదుర్కొంటున్న నాయకులకు కూడా మీరు భరోసానిచ్చినట్టు ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేటీఆర్ గారిని ఢీ కొట్టాలంటే ఆ ప్రాంతంలో కేవలం కేకే మహేందర్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది. ఎంత ప్రలోభాలకు గురి చేసిన ఒక కేసీఆర్ సీఎం కొడుకుగా ఉన్నా కూడా ఆయన మొన్న గెలిచింది కేవలం 27,000 ఓట్లతోనే గెలిచిరు. అంతకుముందుకు 171 ఓట్లతోనే గెలిచిండు. ఆయనను ఓడించాలంటే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే ఖచ్చితంగా కేకే మహేందర్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమకారుడిగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించుండు. 20 సంవత్సరాల నుండి తన ప్రాణాలను, తన రక్తాన్ని పణంగా పెట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పాటుపడుతుంది. కాబట్టి దయచేసి మేము కాళ్ళు మొక్కైనా కూడా మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం. దయచేసి మా సిరిసిల్ల నియోజకవర్గాన్ని పట్టించుకోరి. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ పదవి ఇవ్వండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ కేటీఆర్ను ఓడించి సిరిసిల్ల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంతమంది వచ్చారు మొత్తం మీరు అక్కడ? సుమారు ఒక్కొక్క మండలం నుంచి 100 మంది, 5 మండలాల నుంచి 500 మంది, టౌన్ నుంచి కూడా సుమారు 200 మంది రావడం జరిగింది. ఇప్పుడు మా మిత్రుడు శ్రీనివాస్ మాట్లాడినట్టుగా ఒక్కటే, అక్కడ మాకు ఎమ్మెల్యే లేడు, ఎంపీ కూడా బీజేపీ, ఎమ్మెల్యే లేడు. కేకే మహేందర్ రెడ్డి పుట్టు తెలంగాణవాది, ఆయన పెట్టు తెలంగాణవాది కాదు. ఎందుకంటే ఆయన మొత్తం తెలంగాణ సాధించడం లోపలనే ఆయన జీవితం అంతా కూడా సాకారమైంది. అటువంటి మనిషికి ఈరోజు సిరిసిల్ల లోపల ఒక స్థానం ఇచ్చి మళ్ళీ కేటీఆర్కు ధీటుగా అక్కడ నిలపాలంటే తప్పకుండా ఏదో ఒక ప్రభుత్వ పదవి ఆయనకు ఇచ్చి తీరాల్సిందేనని చెప్పి నియోజకవర్గ కార్యకర్తలం అందరం కూడా ఈరోజు మొత్తం కూడా అందరం డిసైడ్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. మాకుండబడేటువంటి మా బాధను మా నాయకుడు ఎప్పుడు కూడా గాంధీ భవన్కు పొమ్మన్నాడు, ముఖ్యమంత్రిని కలుగుమన్నాడు. వద్దు,
అది ఎట్లుంటే అట్లయితుంది. తర్వాత మా నాయకుడు ఎప్పుడు కూడా నోరు విప్పడు పదవుల కోసం. ఆయన చాలా సాదా సీదా, మీరు కూడా చూస్తూ ఉంటారు ఛానల్లో కూడా, చాలా సింపుల్గా ఉండేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈరోజు ఏదో ఒక పదవిచ్చి ప్రోటోకాల్ అక్కడ నిలపాలనేటువంటిదే మా బాధ. చాలా 10 సంవత్సరాల నుంచి కేసులు ఇరుక్కున్నాం. ఇప్పటి కూడా మిత్రుడు చెప్పినట్టుగా ఒక్కొక్కరి మీద 20-25 కేసులు ఉన్నాయి. కేసులు ఉండని పర్వాలేదు, మాకు సంతోషం, కేసులకు తిరుగుతాం. కానీ మా నాయకునికి అక్కడ ఒక ప్రోటోకాల్ ఇచ్చి గడికి వాళ్ళు వివాదం చేయకుండా మహేష్ కుమార్ గౌడ్ కానీ, మీనాక్షి నటరాజన్ గారు కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మీరు ఆలోచించాలి. సిరిసిల్ల నియోజకవర్గం మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, బయట చర్చ జరుగుతుంది, అందరి చర్చ జరుగుతుంది. అటువంటప్పుడు మా నాయకునికి ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించాలని చెప్పి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైనా కలుస్తారా మరి? ఎవరైనా వస్తున్నారు? మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవాలని అనుకున్నాం. వారు నిజామాబాద్ వెళ్ళిండ్రు. మా ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ ఇక్కడనే అనుకోకుండా మేము కలవడం జరిగింది. వారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. మీనాక్షి నటరాజన్ గారి అపాయింట్మెంట్ కోసం కూడా ఎదురు చూస్తున్నాం. వారిని కలిసే ఇక్కడ నుంచి మేము వెళ్ళడం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.